నమస్తే. ఇండియా ఫారిన్ పాలసీలో ఒక కీలక చేంజ్ అయితే చేసింది. ముఖ్యంగా మన పొరుగు దేశం బంగ్లాదేశ్కి ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో సగానికి సగం అంటే 50% స్లాష్ చేసింది. గతేడాది బంగ్లాదేశ్కు 120 కోట్ల ఎయిడ్ ఇస్తే ఈ బడ్జెట్లో దాన్ని 60 కోట్లకు తగ్గించింది. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్, రేసిజం, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ల బైకాట్ మరియు ఇండియాకి అగెనెస్ట్గా స్టేట్మెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆ దేశం చైనా ఆర్బిట్లోకి వెళ్ళిపోవడం, మన సిలిగురి కారిడార్ మరియు 7 సిస్టర్స్ భద్రతకు ముప్పు కలిగించేలా మాట్లాడడంతో భారత్ ఈ పనిష్మెంట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మనకు స్ట్రాటజిక్గా ముఖ్యమైన భూటాన్కు అత్యధికంగా 2200 కోట్లను కేటాయించారు. భూటాన్ మనకు చైనాతో స్ట్రాటజిక్ బఫర్ లాగా ఉండడమే కాకుండా అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. అలాగే నేపాల్కు 800 కోట్లు, మాల్దీవ్స్ అండ్ మారిషస్కు 550 కోట్లు కేటాయించడం జరిగింది. రీజనల్ స్టెబిలిటీని కాపాడడం మరియు డిప్లొమాటిక్ లేవరేజ్ని పెంచుకోవడం ఇందులో ముఖ్య ఉద్దేశం. భారతదేశం ఎప్పుడూ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని నమ్ముతుంది, కానీ మన నేషనల్ ఇంట్రెస్ట్ను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు అని ఈ బడ్జెట్ నిర్ణయం స్పష్టం చేస్తుంది. చారిటీ అనేది రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఇవ్వడమే కాదు, ఇది మన దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడాలి. మరి బంగ్లాదేశ్ విషయంలో భారత్ తీసుకున్న ఈ బడ్జెట్ కట్స్ సరైనవేనా? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్ విషయాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.